బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది బాల్దియా. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చారు. రెడ్ నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తం బకాయిలు 860 కోట్లుగా తేల్చారు అధికారులు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయిలు 5,50,00,000, సోమాజిగూడలోని కత్రియా హోటల్ బకాయి 8,62,00,000, జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి 52 కోట్లు, ఎల్ఎన్టీ మెట్రో రైల్ బకాయి 32 కోట్లు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయి 30 కోట్లు, ఇండో అరబ్ లీగ్ బకాయి 7,33,00,000 బకాయి ఉన్నట్లు తేల్చారు జీహెచ్ఎంసీ అధికారులు. రైట్, మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిత, ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపైన జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది. మార్చి ఒక నెల, అలాగే ఫిబ్రవరిలో ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది. సో ఈ 35 to 40 డేస్లో తాము అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో బకాయిలు వాటన్నిటినీ వసూలు చేసేందుకు అధికారులను ఇటు డైరెక్ట్గా ఫీల్డ్ లెవెల్కి పంపిస్తున్నారు. సో ఇన్ని రోజుల పాటు యాక్చువల్గా ఈ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. సో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ పే చేయకపోతే నెక్స్ట్ జనవరి నుంచి మార్చ్ 31 వరకు 2% ఎక్స్ట్రా పడుతుంది, వాళ్ళకు పెనాల్టీ పడుతుంది. సో అయినా కూడా చాలామంది ఈ పెనాల్టీ వేసినా కూడా వాళ్ళు పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదు, పెండింగ్ ట్యాక్స్లు చెల్లించట్లేదని అధికారులు గుర్తించారు. సో ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయరే కాకుండా గతంలో 2-3 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు చాలా వరకు ట్యాక్సులు కట్టాలంటూ కూడా అధికారులు గుర్తించారు. సో మొత్తం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఈ గ్రేటర్ పరిధిలో 19,50,000 వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీనిలో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మిగతా అన్ని కూడా రెసిడెన్షియల్ ఉంటాయి. సో రెసిడెన్షియల్ వరకు ఆ బిల్లులు ప్రాపర్టీ ట్యాక్సులు తక్కువగా ఉంటాయి, అలాగే వాళ్ళు సరిగ్గానే చెల్లిస్తున్నారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ల విషయానికి వచ్చే వరకు మాత్రం ఎక్కువగా వీళ్ళు చెల్లించట్లేదు. అలాగే వీటి ట్యాక్సులు కూడా ఎక్కువ రూపంలో ఉంటాయి, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పెషల్లీ ఈ ఖైరతాబాద్ జోన్లోని జూబ్లీ హిల్స్ సర్కిల్, అలాగే ఖైరతాబాద్ సర్కిల్, ఈ 2 సర్కిళ్లలో ఎక్కువగా ప్రాపర్టీస్ ట్యాక్స్ కమర్షియల్ బిల్డింగ్స్ రావాల్సి ఉందని గుర్తించింది. వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేశారు. లాస్ట్ 15 డేస్గా ఎక్కడైతే పెండింగ్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయో వారందరికీ వెళ్ళి డైరెక్ట్గా ముందొక నోటీస్ ఇస్తున్నారు. అలాగే సెకండ్ టైం రెడ్ నోటీస్ అని ఇస్తున్నారు. ఆ సెకండ్ టైం కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే థర్డ్ టైం డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు. సో సీజ్ చేయడంతో వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తేనే తిరిగి ఆ సీజ్ ఓపెన్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మనం రీసెంట్గా చూసాం, ఇటు బంజారా హిల్స్లో ఉన్నటువంటి తాజ్ బంజారాకు సంబంధించి కూడా 1,46,00,000 వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలి. సో వాళ్ళు చెల్లించకపోవడంతో డైరెక్ట్గా వెళ్ళి మొన్న నైట్ వాళ్ళు సీజ్ చేశారు. సీజ్ చేయడంతో ఈ హోటల్కి సంబంధించిన ఓనర్స్ దిగొచ్చి జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నారు. 50% ఆఫ్ ద ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు ఆన్లైన్లో పే చేశారు, మిగతాది వితిన్ వీక్ టైంలో మేము పే చేస్తాం, ఇప్పుడైతే సీజ్ ఓపెన్ చేయడానికి చెప్పడంతో అధికారులు వెళ్ళి సీజ్ ఓపెన్ చేశారు. అలాగే మొన్న ఈ ఎస్వీఎం గ్రాండ్ బంజారాహిల్స్కు సంబంధించిన ఎస్వీఎం గ్రాండ్ హోటల్ పరిస్థితి కూడా అదే. వాళ్ళు కూడా 1,20,00,000 చెల్లించేది ఉంది. సో అది కూడా సీజ్ చేశారు. దానిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సెటిల్ చేసి మిగతాది మార్చి లోపు చెల్లిస్తామని వాళ్ళు చెప్పారు. సో ఇట్లా డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్కి వెళ్ళి సీజ్ చేస్తే తప్ప ఈ పెండింగ్ బకాయిలు వసూలయ్యే అవకాశాలు లేవని గుర్తించిన అధికారులు ఆన్ ఫీల్డ్ వెళ్తున్నారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఈ 2 సర్కిళ్లలో చాలా పెద్ద అమౌంట్ రావాల్సి ఉందని అధికారులు గుర్తించారు. సో ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు సంబంధించి 5.5 కోట్లు రావాలి. అలాగే ఎల్ఎన్టీ మెట్రో అక్కడి నుంచి కూడా సుమారుగా 40 నుంచి 50 కోట్ల వరకు రావాలి. ఇక ఇవే కాకుండా నిమ్స్ నుంచి కూడా చాలా రోజులుగా పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉంది, ఇది 55 కోట్ల వరకు రావాలి. అలాగే సోమాజిగూడలో ఉన్నటువంటి కత్రియా హోటల్, ఇది కూడా 8 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. సో వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేశారు. వాటికి మొదటి దశలో ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తున్నారు, తర్వాత రెడ్ నోటీస్ ఇస్తున్నారు, లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళి డైరెక్ట్గా సీజ్ చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళకైతే వితిన్ 15 డేస్ టైం ఇస్తున్నాము. సో ఆ తర్వాత కూడా వాళ్ళు చెల్లించకపోతే నెక్స్ట్ సీజ్ చేయడమే ప్రధాన మార్గం అని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఈ ఫినాన్షియల్ ఇయర్కు, అంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్కు సుమారుగా 2,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు 1,450 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే ఇంకా 550 కోట్లు వాళ్ళు వసూలు చేయాల్సి ఉంది.
ఉంది. సో ఈ 550 కోట్లు వసూలు చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పినా, వాళ్ళకు నోటీసులు పంపినా వాళ్ళు వినట్లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళకి రెడ్ నోటీసెస్ ఇవ్వడం, అది కూడా రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ సీజ్ చేయడమే ప్రధాన మార్గం అని భావించి డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్ వెళ్తున్నారు. సో వీటన్నిటిపైన అంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా అంటే గతంలో 2-3 ఏళ్ల క్రితం వాళ్ళు ఈ కొన్ని కమర్షియల్ ఆఫీసులు కానీ, కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా స్థానికంగా ఉన్న లీడర్లతో చెప్పించుకోవడం, ఎమ్మెల్యేలతో చెప్పించుకోవడం, అట్లా చేయడం వల్ల జిహెచ్ఎంసీ అధికారుల మీద ఫోర్స్ ఉండి వాళ్ళని అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎందుకంటే బల్దియాకు చాలా వరకు ఖర్చులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. వాటన్నిటిని తీర్చాలంటే ప్రధాన ఆదాయ మార్గం ప్రాపర్టీ ట్యాక్సే. కాబట్టి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూచించారు. డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు లాస్ట్ 15 డేస్గా రోడ్లపైన తిరుగుతూ ప్రాపర్టీస్ వరకు వెళ్తూ వాళ్ళతోటి మాట్లాడుతూ ఒకవైపు సెటిల్మెంట్స్ చేస్తున్నారు, మరోవైపు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మరోవైపు సీజ్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ వితిన్ 40 డేస్లో అంటే మార్చ్ 31 వరకు 550 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేయడమే టార్గెట్గా అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. మౌనిత.